వందల ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్కి మూసీ నదికి ఎంతో అనుబంధం ఉంది. నిజాం కాలం నుండి వచ్చిన ప్రభుత్వాలన్నీ ఈ మూసీ నదిని ఏదో ఒక రకంగా డెవలప్ చేస్తూ వచ్చారు. నిజానికి ఇప్పుడున్న మూసీ నదికి ఒకప్పుడున్న నదికి చాలా తేడా ఉంది. ఒకప్పుడు ఈ నది వరదలకు కేంద్ర బిందువుగా ఉండేది. రాను రాను దాన్ని కట్టడి చేస్తూ ఈ నదిని అభివృద్ధి చేస్తూ వచ్చాయి ప్రభుత్వాలు. మూసీ నదిలో వరదలు 1631వ సంవత్సరం నుండి నమోదు చేయబడ్డాయి. తర్వాత 1678లో 6వ గోల్కొండ పాలకుడు కుతుబ్ షా హయాంలో మరొకటి కూడా సంభవించింది. ఆ తర్వాత 1687లో అబుల్ హసన్ పాలనలో ఒకటి సంభవించింది. ఇవేమి జనాలకు అంత హాని చేయకున్నా 1908లో వచ్చిన వరదలు పెను విధ్వంసమే సృష్టించాయి. ఈ వరదల్లో సుమారు 59,000కు పైగా ఇల్లు దెబ్బతిన్నాయి, వంతెనలు కొట్టుకుపోయాయి, మరియు వేలాది మంది మరణించారు. 1908 మూసీ నది వరదల తరువాత అప్పటి నిజాం మహమూద్ అలీ పాషా నష్టాన్ని ఇంజనీర్తో పరిశీలించాలనే ఆలోచనతో సర్ విశ్వేశ్వరయ్యను పిలిపించాడు. మూసీ నది ఉగ్రత నుండి హైదరాబాదును రక్షించాలని, నగరాన్ని వరదలు రాకుండా చేయాలని కోరుకున్నాడు. ఈ ప్రాంతాన్ని విస్తృతంగా సర్వే నిర్వహించిన తర్వాత మూసీ నది వరదల నుండి హైదరాబాద్ రక్షించబడాలంటే నది మార్గం బాగు చేయడం కంటే ఎక్కువ శాతం నీటిని కట్టడి చేయడానికి తగిన సామర్థ్యం గల రిజర్వాయర్లను నిర్మించాలని ఆయన పేర్కొన్నారు. అలా నిర్మించిన 2 ఆనకట్టలు ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్. ఆ తర్వాత ఈ 2 రిజర్వాయర్లు హైదరాబాద్ని వరదల బారి నుండి కాపాడాయి. ఎంత ఎక్కువ వర్షం వచ్చినా మూసీ పరివాహక కాలువ నుండి వెళ్ళాయి గాని ప్రాణ నష్టం మాత్రం చేయలేదు. తెలంగాణ విభజన తర్వాత కేసీఆర్ కూడా ఈ మూసీ నదిని డెవలప్ చేయాలని చూశాడు. అందులో భాగంగా మూసీ రివైవల్ ప్రాజెక్ట్ అని మూసీ నదిలో పారే నీటిని వీలైనంత వరకు శుద్ధి చేయడం, అలానే ఈ నది పొడవునా సుందరీకరణ వంటివి చేయడం జరిగింది. అలానే మూసీ నది మీదుగా కొత్త ఫ్లైఓవర్స్ నిర్మించడానికి శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఇంతలోనే ప్రభుత్వం మారడంతో ఈ మూసీ ప్లాన్స్లో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ దీనిపైన ఎంతో ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే 36 నెలల్లో మూసీని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. తాజాగా ఆయన విదేశీ పర్యటనలో ఇదే విషయంపై 2 దేశాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. మూసీ నది పునరుజ్జీవనం, నది పరివాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా ఆయన లండన్లోని థేమ్స్ నదిని, దాని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అక్కడి అధికారులతో మాట్లాడి థేమ్స్ నదిని నిర్వహిస్తున్న తీరును, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి చేసిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. థేమ్స్ నది పాలక మండలి, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అధికారులు, నిపుణులతో దాదాపు 3 గంటల పాటు చర్చలు జరిపారు. థేమ్స్ నది తీరం వెంట చేపట్టిన సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలను కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ సియాన్ పోస్టర్, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హెడ్ రాజ్ కెహెల్ లీవీ సీఎంకు వివరించారు. హైదరాబాద్లో మూసీ నదిని పునరుజ్జీవింప చేసేందుకు చేస్తున్న అన్ని ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హామీ ఇచ్చింది. లండన్ పర్యటనను ముగించుకొని సీఎం రేవంత్ దుబాయ్కి చేరుకున్నారు. రాష్ట్ర అధికారుల బృందంతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి దుబాయ్ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టును సందర్శించారు. ఆ తర్వాత ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్ డెవలపర్లు, ఆర్కిటెక్ట్లతో ఆయన వరుసగా భేటీ అయ్యారు. హైదరాబాద్లోని మూసీ రివర్ ఫ్రంట్ డిజైన్లు, అభివృద్ధిపైనే కీలక సమావేశాలు నిర్వహించారు. మూసీ పునరుద్ధరణతో హైదరాబాద్ సిటీ ప్రపంచంలోనే అత్యద్భుతమైన నగరంగా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు అపురూపమైన డిజైన్లు, నమూనాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. దేశంలోని ఇతర సిటీలు, రాష్ట్రాలతో తాము పోటీ పడటం లేదని, ప్రపంచంలోనే అత్యుత్తమైన బెంచ్ మార్క్ నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. 56 కిలోమీటర్ల పొడవున మూసీ రివర్ ఫ్రంట్, గ్రీన్ అర్బన్ పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లు, అభివృద్ధి నమూనాలు, వాటికి అవసరమైన పెట్టుబడులపై దుబాయ్లో దాదాపు 70 సంస్థలతో సీఎం రేవంత్ సంప్రదింపులు జరిపారు. ప్రపంచంలోనే పేరొందిన కంపెనీలు, డిజైన్, ప్లానింగ్, ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధులు, కన్సల్టెన్సీ నిపుణులతో సమావేశమయ్యారు. దాదాపు అన్ని సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి, మూసీ రివర్ డెవలప్మెంట్పై ఆసక్తి చూపాయి. తదుపరి సంప్రదింపులకు త్వరలోనే రాష్ట్రానికి వస్తామని తెలిపాయి.